నమస్కారం. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వదాభిరామ వినర్వేమన్నారు. అట్లాగే రాజకీయ మనుషులు వేరయ్య అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరూపించుకుంటున్నారు. నోటి దురుసు, అదే పంచు డైలాగులు, పెద్ద ఎత్తున కొత్త విషయాలు కనుగొన్నట్లు ఎవరు మాట్లాడని విషయాలు మాట్లాడడం అది ఈరోజు వచ్చింది కాదు. ఆయన జెడ్పీటీసీ ఉన్నప్పటి నుంచి, అంతకుముందు కూడా రాజకీయాల్లో ప్రవేశించినప్పటి నుంచి కూడా ఇది ఉంది. కానీ ఎదుగుతున్న కొద్దీ కొంత ఒదిగి ఉండడం, ఎదుగుతున్న కొద్దీ కొంత ధోరణి మార్చుకోవడం చేయాలి. గతంలో కూడా మనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బండి సంజయ్ కూడా ఇట్లాగే బండి పోతే బండి కొనిస్తా రకరకాలుగా మాట్లాడే సందర్భం చూసినాం. మనం కేంద్ర మంత్రి అయినాక కొంత నోరు అదుపులో పెట్టుకుంటున్నాడని అనుకుంటున్నాం. అట్లానే ఇప్పుడు కూడా అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డదా లేదా అంటే బోధపడనట్టే లెక్క అనిపిస్తుంది. కానీ అదే దూకుడు, అవే రెచ్చగొట్టే మాటలు, అవే ఎదుటి వారిని కించపరిచే మాటలు, ఇవన్నీ కూడా తనకు పనికొస్తున్నాయని తను అనుకుంటున్నారు. అందుకనే దాన్ని పాటిస్తున్నాడు. అందుకనే తాను అయ్యగారు ఉల్లిగడ్డ సామెతలాగా రెండు విషయాలు తానే చెప్పారు. నిన్ననే దేవేంద్ర గౌడ్ గారు రాసిన ఒక తెలంగాణ చరిత్ర పుస్తకాన్ని, తాను తెలంగాణ ఉద్యమ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించే క్రమంలో నిజంగా చాలా బాగా అనిపించింది. అక్కడ అన్ని పార్టీల వారు కలిశారు. కిషన్ రెడ్డి గారు కొంత ఆలస్యంగా వచ్చినా బీజేపీ లక్ష్మణ్ గారి నుంచి మొదలు పెడితే అట్లా వరుసగా టీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు, అటు కాంగ్రెస్ నాయకులు, బీసీ నాయకులు, దాంతోపాటు రేవంత్ రెడ్డి గారు కూడా ఆ పుస్తక ఆవిష్కరణ సభలో మనకు జలవిహార్లో పాల్గొన్నారు. దానిలో తానే ఇవాటి రాజకీయాలు ఎట్లా ఉన్నాయి, మాట్లాడుతుంటాలు ఎట్లా ఉన్నాయి ఏమిటి అని మాట్లాడుకుంటూనే కనీసం పిల్లలు కూడా ఆయన మంచి మాట చెప్పారు రేవంత్ రెడ్డి. అంటే టీవీలో రాజకీయ నాయకుల ప్రసంగాలు వస్తుంటే తల్లిదండ్రులు టీవీ బంద్ చేస్తున్నారు అని చెప్పారు. బాగానే ఉంది. కానీ వెంటనే మనకు వచ్చే అనుమానం తనే తీర్చేసింది. ఎందుకంటే ఎప్పుడు కూడా రాజకీయాల్లో అవకాశవాదులు ఎట్లా ఉంటారంటే తామే విమర్శ చేస్తారు, తామే తిప్పి కొడతారు అట్లా. కనుక నా గురించి అడగవచ్చు మీరు, ఆట అదే అవుతుంది. ఆనాడు పివి నరసింహారావు గారు, చెన్నారెడ్డి గారు, జయపాల్ రెడ్డి గారు వీళ్ళందరూ టెస్ట్ మ్యాచ్లు ఆడేవాళ్ళు. 5 రోజులు మధ్యన విశ్రాంతి కూడా ఉండదు రోజు. కానీ తర్వాత అంతా దేవేంద్ర గౌడ్ గారు లాంటి కాలం వచ్చిన తర్వాత 1 డే మ్యాచ్లు ఆడారు, మేము 20-20 మ్యాచ్లు ఆడుతున్నాం, ఆట అదే కదా అన్నాడు. అంటే ఆటలో భాగమైన వారే ఇవి చెప్తుంటే ఏమైందంటే అవకాశవాదులు ఎప్పుడు కూడా ఎదుటివారు మాట్లాడాల్సిన విషయాలు తామే మాట్లాడతారు. జరుగుతుంది అదే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంటంటే అడ్వాంటేజ్, ఎదుటి వాళ్ళు ఆయన భాష గురించి మాట్లాడుతున్నారు కదా, ఆయన భాష గురించి మాట్లాడితే అంతకుముందు ఉన్న కేసీఆర్ గారు ఏం మాట్లాడేదో అని మాట్లాడతారు. కనుక అది మాట్లాడే ముందే తానే తన భాష గురించి మాట్లాడుతూ దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేసిండు. సరే, ఒక రకంగా చెప్పాలంటే రాజకీయాల్లో విమర్శలు పదునైనవి ఉండాలి. పదునైన విమర్శలు ఎట్లా ఉండాలంటే చాలా హుందాగా ఉండాలి, రాజకీయ సిద్ధాంతాల మీద ఉండాలి. కానీ కులం మీద, మతం మీద, లేకపోతే వ్యక్తిత్వం మీద దెబ్బతీసే ఉండొద్దు. ముఖ్యంగా జోకులు కూడా కొన్ని వర్గాలను అవమానించేదాకా ఉండొద్దు. కొన్ని వర్గాలను అవమానించే సామెతలు కూడా గతంలో ఉండేవి, మెల్లమెల్లగా వాడడం తగ్గించుకుంటున్నాం. కనుక ఇప్పుడు తను చేస్తున్న పని ఏంటంటే, ఏవైతే తను చేస్తున్న పనులు సమర్థించుకోవడానికి తన భాష బాగాలేదని అందరూ విమర్శిస్తుందని తానే చెప్పి తనను తానే విమర్శించుకున్నాడు. ఆట ఇట్లా చదువుతుంది, ఇట్లాగే మొదలు పెట్టాలి. అంతకుముందు రోజు కూడా మాట్లాడుతూ, అది పొద్దున్నే మాట్లాడుతూ మరి ఏదైతే ఈ మోడీ గారి కులం గురించి మాట్లాడారు, అది చెడామెడ ఎడాపెడ అంటారు కదా, మోడీ గారి కులం గురించి మాట్లాడుతుంటే బీజేపీ నాయకులు కూడా దాని సమాధానం సరైన ధీటుగా ఇవ్వలేదు. లక్ష్మణ్ గారు ఇచ్చినట్టు నాకు గుర్తనిపిస్తుంది. అంటే ఆయన కులం మీద, ఆయన కులాన్ని ఆయనే బీసీలో ఒప్పుకున్నాడు, పుట్టుకతో ఆయన ఓసీ అని అన్నారు. రైట్. మరి దానికి ఆధారం ఉండాలి కదా. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కులం బీసీలోకి వచ్చింది అంటారు, మోడీ గారి కులం ఓబీసీ కింద వచ్చింది అంటున్నారు. కానీ అది అంతకుముందే ముఖ్యమంత్రిగా ఉన్న కేశుభాయ్ పటేల్ అంతకుముందు ఉన్న వాళ్ళ ద్వారా వచ్చింది, ఆయన ముఖ్యమంత్రిత్వంలో రాలేదు అని చెప్పి లక్ష్మణ్ గారు చాలాగా చెప్పారు. ఈ కిషన్ రెడ్డి గారు అయితే ఆయన ఏం మాట్లాడుతుందో తెలియదు, ఏం సంగతి తెలియదు అని మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు ధీటుగా ఒక విమర్శ వచ్చినప్పుడు మోడీ గారి మీద, విద్యార్హత మీద గతంలో విమర్శ వచ్చింది, దానికి కొన్ని సమాధానాలు వచ్చినాయి. అట్లాగే ఇక్కడ కూడా ఆయన కులం మీద ఆయనే ముఖ్యమంత్రిగా కలుపుకున్నారో లేదా అనే విమర్శకు సమాధానం చెప్పాల్సింది ఎవరు? ఇటు పక్కన బీజేపీ నాయకులే కదా. అది అరకొరగా చెప్పారు. కొంచెం లక్ష్మణ్ గారు కొంచెం క్లియర్ చెప్పారు. దీన్ని మనం వికీపీడియాలో వెతుక్కుంటే దొరుకుతుంది. ఎప్పుడు ఈ కులం బీసీల మన మోదీ అనే కులం ఎప్పుడు బీసీలకు మారింది అని చెప్తారు. అందుకని ఏమంటున్నారంటే బేస్లెస్ విమర్శలు చేసినప్పుడు కొన్ని వాటిని
బట్టగా మీరు కాల్చి మీదేస్తారు కదా, తీసేయాల్సిన బాధ్యత తప్పనిసరి ఉంటుంది. మురికి మీద పడ్డప్పుడు దాన్ని కడుక్కోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. మురికి మీద పడ్డది, రాజకీయాలే మురికి రాజకీయాలు అయినప్పుడు రేవంత్ రెడ్డి భాషలో అది జరుగుతుంది. రెండోది ఏంటంటే మనకు బహిష్కరించుడు, ఏది మా కేసీఆర్ గారిని బహిష్కరించాలి. నిజంగా చెప్పాలంటే అది కూడా అంతే బౌన్స్ అవుతుంది. ఆయన బహిష్కరించదలుచుకుంటే ఎవరిని బహిష్కరించాలి? తెలంగాణ ఉద్యమంలో తుపాకీ పట్టుకొని కరీంనగర్ పోయిన నేను బహిష్కరించాలా? తెలంగాణ ప్రజలు క్షమించాలా? లేకపోతే వాళ్ళ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుని పెట్టిన తెలంగాణ ప్రజలను అవమానించుకోవాలి మనం ఏమన్నట్టు? కనుక ఇక్కడ ఏమవుతుందంటే ఒకరు తప్పు చేస్తే తప్పును తప్పుగా ఉంచితే ఏం కాదు, ఆ తప్పును ఒప్పుగా మార్చే క్రమంలో మేము అదే చేస్తాం, దానికి ఇది ప్రతి అంటే లాభం లేదు కదా. అదే జరుగుతుంది. ఎందుకంటే కులగణంలో పాల్గొనకుంటే బహిష్కరించాలంటే ఫస్ట్ ఎవరిని బహిష్కరించాలి? మొట్టమొదటి సకల మన జన సర్వే ఉంది కదా, సకల జన సర్వే చేసినప్పుడు, సమగ్ర సర్వే చేసినప్పుడు నువ్వు పాల్గొనలేదు, నేను పాల్గొనలేదు పొమ్మన్నావు, మరి అప్పుడు నేను బహిష్కరించాలి కదా. అలాంటి వాళ్ళు అప్పుడు పాల్గొని ఇప్పుడు పాల్గొన్న సమస్య లేదు. కానీ నేనేమంటున్నా అంటే ఆనాడు నువ్వు ఏదైతే మాట్లాడినావో దాని వ్యతిరేకంగా ఇవాళ వాళ్ళు నిందిస్తున్నామంటే మరి నీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరం కదా, ఇవన్నీ వస్తుంటాయి. అయినా సరే నవ్విపోదురు కాక నాకే ఎటు సిగ్గు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు లాంటి మాటలు మాట్లాడుతూనే ఉంటారు. ఇటుపక్క కూడా నేను కేసీఆర్ గారిని నేను సమర్థిస్తలేదు, ఆయన మాట్లాడిన మాటలు చూసుకుంటే ఆయనకు 100 రెట్లు ఈయన మాట్లాడుతున్నారు ఇవాళ. అందుకనే రాని వాడిని పట్టుకొని ఎందుకు వస్తలేవు లేచినాడు తెలుస్తుంది. అందుకని నేనేమంటున్నానంటే కేసీఆర్ గారు మొనగాడు, లేస్తే మనిషిని కాదు అనడం ఎంత తప్పు. ఇవాళ ఇటు పక్కన కూడా నువ్వు రా సంగతి చూద్దాం, బరిలో నిలబడతాం, బస్తీ మీద సవాల్ అని అంటుంటే బస్తీ మీద సవాల్ వచ్చిన తర్వాత ఎవరు పడతారు ఎవరు గెలుస్తారో తర్వాత సంగతి. కానీ ఈ మాటలు మాత్రం ఉండిపోతాయి. కాకపోతే కాలు జారితే వెనక్కి తీసుకోవచ్చు, కానీ నోరు జారితే వెనక్కి తీసుకోలేదు. రేవంత్ రెడ్డి గారి హితవచనాలు ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి సమాజ పాలక హితవచనాలు ఏంటంటే తాను ఏదైతే కరెక్ట్ కాదనుకుంటున్నాడో తానే మాట్లాడడం కరెక్ట్ నైతిక విలువ కాదు. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ మాటలు అట్లాగే ఉంచి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత మంచి హుందాగా మాట్లాడితే బాగుండేది కదా. ఈ వీడియో నచ్చకపోతే చాలామందికి ఇట్లా మామూలు మధ్యస్థం చెప్తే ఎవరికి నచ్చదు కూడా. కనుక మనం చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు తాను మారాలి, ఎదుటివారికి చెప్పాలి. తను మారకుండా ఎదుటివారికి నీతులు చెప్తే ఎదుటివారికి నీతులు చెప్పడానికి ఉన్నామా మనం అనిపిస్తుంది. కనుక నీతులు చెప్పి ఆ నీతి తప్పడానికి కూడా అవసరం ఇదే. రాజకీయాలు ఇట్లాగే ఉంటాయని సూత్రీకరిస్తే మరి అందరూ మీ మాటలన్నింటినీ కూడా టీవీలు బంద్ చేసుకోవాల్సి వస్తుంది. కనుక ఎటు పడితే అటు చెలిపి ఏం చేస్తే అని చెప్తే ఒకనాడు ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఆ మూల్యం చెల్లించే వరకు వేచి చూస్తామా అంటే వేచి చూడండి, ఎవరు వస్తారు. కానీ సమాజం మాత్రం మీ అందరినీ గమనిస్తుంది, ఎవరేం మాట్లాడుతుండ్రు ఎవరేం చేస్తున్నారో గమనిస్తున్నారు. తర్వాత కర్రు కాల్చి వాత పెట్టే అవకాశం ప్రజలకు వస్తుంది. 5 ఏళ్ల తర్వాత వస్తుంది. ఎవరిని ఎక్కడ కూర్చొని పెట్టాలి, ఎవరిని ఎక్కడ నిలబెట్టాలి ప్రజలు తెలుసుకుంటారు. నమస్కారం.